సర్కార్ సబ్సిడీ కందిపప్పుకు రెక్కలు రానున్నాయి. సక్రమంగా అందించలేని అధికారులు పప్పు రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యారు. సబ్సిడీ పప్పు పక్కదారి పట్టకుండా రేట్ పెంచితే సరిపోతుందని డిసైడ్ అయ్యారు. ఇక నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సబ్సిడీ కందిపప్పు ధర ఓపెన్ మార్కెట్ రేట్కు సమానం కానుంది. ప్రతి నెల సబ్సిడీపై పంపిణీ చేసే కందిపప్పు రేటు పెంచాలని భావిస్తోంది పౌర సరఫరాల శాఖ. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 220 వరకు ఉంది. సర్కార్ మాత్రం కిలో 50 రూపాయలకు రేషన్లో అందిస్తోంది. రేషన్ షాపులకు ప్రతి నెల 30 లక్షల కిలోలు, అంగన్వాడీలకు మరో 15 లక్షల కిలోల కందిపప్పును సప్లై చేస్తున్నారు. పప్పు సరఫరాకు ప్రతి 2 నెలలకు 200 నుంచి 300 కోట్లు ఖర్చు చేస్తోంది సర్కార్. వందల కోట్లు ఖర్చు చేసిన సబ్సిడీ పప్పు పక్కదారి పడుతోంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పుకు రేటు విపరీతంగా ఉండటంతో అక్రమార్కులు సబ్సిడీ దాల్పై ఫోకస్ పెట్టారు. దాల్ కాంట్రాక్టర్లు, అధికారులు, డీలర్లు కుమ్మక్కై కోట్ల రూపాయలు దండుకుంటున్నారని పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది. ఇప్పటికే రేషన్ డీలర్లపై 100 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఓవైపు దాల్ కాంట్రాక్టర్లు నాసిరకం పప్పు సరఫరా చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల సీరియస్ అయ్యారు. అక్రమార్కుల్ని అడ్డుకోలేకపోయిన ఉన్నతాధికారులు పప్పు రేటు పెంచాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని సర్కార్ ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే పప్పు ధరను 120 వరకు పెంచాలని భావిస్తున్నారు. క్వాలిటీతో సంబంధం లేకుండా బహిరంగ మార్కెట్లో దొరికే పప్పుకు కాస్త అటు ఇటుగా ధర ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు అధికారులు. దీంతో అక్రమార్కులు సబ్సిడీ కందిపప్పుపై కన్నేయకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత 3 నెలలుగా కందిపప్పుకు టెండర్లు ఫైనల్ చేయకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. సబ్సిడీ కందిపప్పు ధర ఫైనల్ చేసిన తర్వాతనే టెండర్లు పిలవాలని భావిస్తున్నారు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు.